కాలమందు ఈ దేవాది దేవుని పరిశుద్ధ గ్రంథంలో మాటలు మనం ధ్యానం చేసుకొనిచుండగా యోబు గ్రంథంలో మాటలు 10 నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాము. యోబుకు కలిగిన సమస్త విషయాలలో ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. యోబు అనగా ఎవరు అనంటే ఈ భూమి మీద ఒక దినమున ఒక కుటుంబస్తుడు, ఒక కుటుంబంగా ఏర్పడ్డవాడు, కుటుంబంతో ఉన్నవాడు, భార్య పిల్లలతో ఉన్నవాడు, అనేక విషయాలలో, వ్యవసాయం విషయంలో, పాడి పంటల విషయాలలో, పశువుల మందతోటి కానీ సమస్యముతోటి ఆశీర్వదించబడ్డవాడు. తనకు ఒంటెలేమి, గొర్రెలేమి, మేకలేమి సమస్యము కూడా వేల కొద్దీ ఆశీర్వదించబడ్డవాడు. మరి అతని విషయంలో అనుకోని పరిస్థితి ఒకటి ఎదురైంది. ఎట్లా ఎదురైందనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు కుటుంబం విషయంలో ప్రతి దినంలో కూడా ప్రార్థనతో ఏకీభవిస్తున్నవాడుగా ఉండిపోయాడు. ఎందుకు ఉండిపోయాడు అంటే ఆనాడు లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, లోకంలో ఉన్న జరుగుతున్న సంఘటనలను బట్టి వారి కుమారుల కోసం, కుమార్తెల కోసము విజ్ఞాపన చేస్తూ, కృతజ్ఞత చెల్లిస్తూ, ఆనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజులలో అంటే క్రైస్తవ జీవితాలలో బలు అర్పించుట లేదు. ఆ కాలంలో యోబు బలులు అర్పించుకుంటూ వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది కూడా ఓటముందా గెలుపు ఉన్నదనే దానికి ముందు మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, గెలుపుకు ముందు ఓటము ఉంటుంది. ఓటము తర్వాత ఏముంటుంది అని అంటే గెలుపు కనపడుతుంది. అది ఎట్లా అంటే యోబు జీవితంలో అది జరిగింది, ఆ కుటుంబంలో జరిగింది. ఏం జరిగింది అనంటే యోబు ఆశించింది ఏంటి అనంటే, తను ప్రభు దగ్గర, యెహోవా దగ్గర మొరపెట్టింది ఏంటంటే, నా బిడ్డలకు కానీ, నా కుటుంబానికి కానీ, నా రక్త సంబంధికులకు కానీ, అన్నదమ్ములకు కానీ ఎలాంటి అపాయం రాకుండా, ఎక్కడ నా బిడ్డలు యవనస్తులైన బిడ్డలు లోకానుసారంగా పడిపోకుండా, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని యోబు తలంచినప్పుడు అనుకోని పరిస్థితులలో సాతానుడు, అపవాది అనేది యోబు కుటుంబంలో ఇన్వాల్వ్ అయినాక, యోబు కుటుంబంలో ఎంటర్ అయినాక, యోబు కుటుంబాన్ని అది దర్శించినాక, అక్కడ యోబుకు తెలియని సంఘటన ఏంటంటే అపవాది ఉన్నదన్నది యోబుకు తెలియదు. అపవాది ఉన్నదన్నది యోబుకు తెలియదు. మరి అపవాది వచ్చిందన్నది ఎవరికి తెలిసి అంటే పరిశుద్ధాత్మ తండ్రి ఎవరు అంటే ఆయన నజరేయుడైన యేసు. యోబు కుటుంబానికి ఆయన కంచె వేసి ఉన్నాడు. అపవాది అక్కడికి పోవాలని అంటే ఆ కంచె కనపడుతుంది, అది ఒక అగ్ని జ్వాల లెక్క కనపడుతుంది, ఒక భక్తిపరుడు ఇల్లు అది. మరి అటువంటి భక్తిపరుడు ఇంటికి వెళ్ళాలని అంటే అపవాదికి స్థానము లేదు. ఎందుకంటే నిత్యం ఆ గృహములో ప్రార్థన అనే ధూపం ఉంది. దేవునితో సవాసంలో కలిగిన వాడు పొద్దుటే ఉదయకాలంన పని వారందరికీ పనులు అప్పచెప్పేసి, ఎవరి పనులకు వారికి అప్పచెప్పేసి ఈయన ప్రార్థనకి సిద్ధపడ్డాడు అని అంటే అక్కడ ఏం జరుగుతుంది అని అంటే దేవదూతలతో సహా అక్కడ ఆరాధనకి, ఆ ప్రార్థనకి ఆ దిగి వస్తున్నాయి. ఆ రీతిగా కుటుంబం కోసము, బిడ్డల కోసము తను తగ్గించుకొని ఆ రీతిగా తను గోజాడుతున్నప్పుడు అనుకోని పరిస్థితులలో అపవాది ఒక్కొక్కటి నష్టం జరుపుకుంటూ వస్తుంది. యోబు కుటుంబంలో యోబు ఊహించని రీతిగా అన్నీ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నీ కోల్పోయిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోబు సహనము కోల్పోయిందా? యోబు సహనము కోల్పోలే, నిరీక్షణ కోల్పోలే, తన ఆశ నిరాశన చేసుకోకుండా అన్ని విషయంలో కూడా ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు మరి ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంత ధైర్యము? ఏంటి యోబులో ఉన్న గొప్పతనం ఏంటని అంటే ప్రార్థన వల్లనే ఏదైనా మనం పొందగలుగుతాము. ప్రార్థన అనగా ఏంటి అని అంటే దేవునితో సంభాషణ, దేవునితో అంటకట్టబడుట, దేవునితో ఉండుట.
మన అవసరాన్ని బట్టి ప్రార్థన చేసుడు వేరు, నిత్యము ప్రార్థనలో దేవునితో గడుపుట వేరు. యోబు ఆనాడు చేసిన కార్యక్రమంలో ప్రార్థన అవసరతలలో నిత్యము దేవునితో ఉన్నవాడు. మనం ఈ రోజులలో మన పరిస్థితులను మనము చూసుకుంటే అవసరాన్ని బట్టి చేస్తాము, అవసరాన్ని బట్టి ప్రార్థన చేస్తాము. మళ్ళీ అవసరం తీరినాక మళ్ళీ ఈ ఒక్క అవసరం నాకు తీర్చయ్యా, ఈ సహాయం చేయయ్యా అనేసి అడుగుతాం. మళ్ళీ ఈ అవసరం తీరినాక ఈ సహాయం చేసినాక మళ్ళీ ఇంకో అవసరం వస్తుంది. అంటే మానవ జీవితంలో ఏనాటి పరిస్థితి ఆనాటికే జరుగుతుంటుంది. ఏ గంటకు, ఏ 10 నిమిషాలకు, ఏ క్షణానికి ఏం జరుగుద్దో తెలియదు. కాబట్టి మరి యోబు అయితే ఆ రీతిగా సొమ్మసిల్లలేదు. యోబు ఇక్కడ ఒక మాట చూసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ చూడండి 19వ వచనం చూడు, లేదా 20వ వచనమైన. అప్పుడు యోబు లేచి తలపై వస్త్రమును చిప్పుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేనును నా తల్లి గర్భముల నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. హల్లెలూయా. యోబుకు కలిగి ఉన్నదంతయు ఎవరు ఇచ్చిండని నమ్మిండు? యెహోవా ఇచ్చిండని నమ్మిండు. కాబట్టి ఆస్తి పోయినా కూడా తను చింతించలేదు, ప్రార్థన ఇడవలేదు. కుమారులు పైన కూడా అది అక్కడ చింతించలేదు, ప్రార్థన ఇడవలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో మనము అనుకోని పరిస్థితులలో మనల్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆత్మీయత జీవితం కావచ్చు, వివాహాల విషయాలలో కావచ్చు, ఉద్యోగాల విషయాలలో కావచ్చు, గర్భఫలం అనే విషయాలలో కావచ్చు, అనారోగ్యాల విషయాలలో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఏదేమైనా సరే దేవుడు మన ఉద్యోగాలను ఆశీర్వదించి, మన రెక్కల కష్టాన్ని ఆశీర్వదించి మనకు ఒక ఉన్నతమైన స్థానము ఈ సమాజంలో కలుగచేసినప్పుడు, ఒక ఆస్తిపరులుగా ఒక నిలబడ్డప్పుడు మనలో ఏమొస్తుంది? మనలో ఆలోచనలు ఏ రీతిగా మెసులుకుంటాయి? మనలో తెలియని ఒక గర్వం వచ్చేస్తుంది కదా. ఎంత ప్రార్థన పూర్వకంగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా కూడా మానవ జీవితాలలో అది సేవ పరిచర్య కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అంటే మానవులో ఏమొస్తుందంటే ఒక గర్వం అనేది వచ్చేస్తుంది. మరి యోబుకి ఇక్కడ ఏ గర్వం కూడా రాలే. ఎందుకు రాలేదు? యోబు జీవితంలో ఏంటయ్యా అంత గొప్పతనం అని అంటే ఆయన దేవుణ్ణి కలిగి ఉన్నవాడు. మరి గర్వము ఎవరికి వచ్చిందయ్యా ఈ భూమి మీద అని అంటే యోబు భార్యకు వచ్చింది. యోబు భార్యకు వచ్చింది. బహుశా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి లేదు, కానీ యోబు భార్య కూడా ఆ ఆస్తిని, ఆ గొర్రెల మందని, ఒంటెలని, సమస్తం ఉన్నవారు పశువులని అవి అన్నిటిని చూసినప్పుడు, వారి పనివాళ్ళను చూసినప్పుడు, వారికి ఉన్న వ్యవసాయాన్ని చూసినప్పుడు, వారికి కలిగి వస్తున్న సమస్యను చూసినప్పుడు ఆమె కూడా అప్పుడు గర్వంగా ఉండొచ్చు. ఆ గర్వం అనేది ఎప్పుడు బయటకు వచ్చింది అని అంటే తను దీన స్థితిలో అక్కడ కూర్చొని ఒంటరిగా ఉండి వస్త్రములు చింపుకొని బూడిద నెత్తి మీద పోసుకొని తను మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు తన స్నేహితులు వచ్చిండ్రు, తన భార్య కూడా వచ్చి ఏమి మందలిస్తుంది అని అంటే, ఎందుకయ్యా నీ దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపోరాదు, మరణం కమ్మరాదు, ఈ బ్రతుకు నీకు అవసరమా కదా? నీ దేవుడు నీకేం మేలు చేసిండు? అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆస్తి అనేది కావచ్చు, ఆరోగ్యం అనేది కావచ్చు, అందం అనేది కావచ్చు, ఏదేమైనా బట్టి కూడా ప్రియమైన దేవుని వస్తుంది, పోతుంది. అప్పుడు యోబు నోటి నుంచి వచ్చిన మాట ఏం తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకు. ఎందుకంటే సమస్య ఇచ్చిన వాడు ఆయనే కదా. నేను నా తల్లి గర్భం నుంచి నేను ఆస్తి తెచ్చుకొని నేను వివాహం చేసుకున్నానా, లేదా నా తల్లి గర్భం నుంచి నేను పెద్దవాడినైనాక నాకు ఇంత ఆస్తి ఉందని నేను వివాహం ముందు నీకు ఏమైనా చూపించి నేను పెళ్లి చేసుకున్నానా? లేదు కదా. నాకు ఉన్నది సమస్యను కూడా ఆయనే ఇచ్చిండు, ఆయనే తీసుకొని పోయాడు.
దాని విషయంలో చింతించట్లేదు. కానీ నేను ఇంకా జరగబోయే నష్టం కోసము నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఇలాంటి నష్టం ఏ కుటుంబానికి కూడా రాకూడదు తండ్రి. నేను ప్రార్థించిన వారేమి ప్రార్థన చేయని వారేమి అందరి కోసము ప్రార్థన నేను చేస్తున్నా. ప్రార్థన పూర్వకంగా విశ్వాసంగా నేను ఇంత నిష్టగా ఉంటేనే నా కుటుంబానికి ఇంత నష్టం జరిగింది. మరి ప్రార్థించని వారికి ఇంకేదైనా నష్టం జరుగుద్దేమని నేను ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపన అనేది నేను మానకుంటా నా దేశం కోసం కావచ్చు, నా కుటుంబస్తుల కోసం కావచ్చు, నా గ్రామస్తుల కోసం కావచ్చు, ఈ ప్రార్థన నేను కంటిన్యూ చేయాలని ఒక ఆత్మ ప్రేరేపణతోటే తను దేవునితో గోజాడుతున్న విధానం. అటువంటి సందర్భాలలో యోబు భార్య వచ్చి యోబును డిస్టర్బ్ చేసింది. అయినప్పుడు కూడా యోబు సొమ్మసిల్లలే, ప్రార్థన ఇడవలే. స్నేహితులు వచ్చి కూడా ప్రార్థన భంగం చేయాలని చూసింది. అయినా కానీ యోబు సొమ్మసిల్లలే, ఆత్మవిశ్వాసం కోల్పోలే. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఈ యాత్రలో కొనసాగుతున్నప్పుడు సేవ పరిచర్య కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఇంకేదైనా కానీ నీకు ఆటంకాలు కలుగుతున్నప్పుడు, ఎదురవుతున్నప్పుడు, ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా సరే అవమానం కింద ఉండొచ్చు. ఏదేమైనప్పుడు కూడా నువ్వు ఈ భూమి మీద ఏదైనా నష్టపోతున్నావు కావచ్చు, ఏదైనా కోల్పోతున్నావు కావచ్చు, కానీ నీ ఆత్మధైర్యము నీకు ఒక దినమున నీకు అద్భుతమైన కార్యము చూపిస్తుంది. అద్భుతమైన కార్యము చూడాలనంటే, దాన్ని మనము చేయాలనంటే మనం నిరీక్షణ కోల్పోవద్దు, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. యోబుకు చేసిన వాడు నీకు నాకు చేయలేడా? యోబుకు జరిగిన నష్టం నాకు నీకు జరుగుతుందేమో. మళ్ళీ తిరిగిచ్చువాడు అయినే కదా. మనిషిలో ఇక్కడ యోబు తగ్గింపు జీవితము. ఇక్కడ ఒక మాట చూడమ్మా, 10వ వచనము చదువు. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా క్రైస్తవ జీవితంలో ప్రయాణాలు వెళ్తున్నప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం కదా. దేవా, నేను పలానా చోటుకి ఉద్యోగం విషయంలో వెళ్తున్నాను, పలానా ఎగ్జామ్స్ విషయంలో వెళ్తున్నాను, పలాని దగ్గరికి సందర్భంలో వెళ్తున్నాను, ఒకరింటికి నా అవసరత నిమిత్తం వెళ్తున్నప్పుడు మనం ఏమని ప్రార్థన చేసుకుంటాం? దేవుని ప్రార్థన చేసుకున్నప్పుడు మన చుట్టూ కంచె ఉంటుందట. ఈ కంచె ఏంటంటే ఈ భూమి మీద ఏదో వేస్తే వచ్చేది కాదు, ప్రార్థన చేసుకొని పోతే నీ రాకపోకలయందు, నీ అవసరతలయందు నీ చుట్టూ దేవదూతల అగ్నిమనే కంచె వేసి ఉంటుంది. నిన్ను ఏది తాకాలన్నా కూడా అది అసంభవం. అపజయం ఉండొచ్చు, కానీ విజయాన్ని కూడా కలగచేవాడు ఆయనే. ఈరోజు నీ స్థితిలో, నా స్థితిలో, నీ అవసరతలలో, నా అవసరతలలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి. అయినా కానీ ఎన్నో అవమానాలు ఉన్నాయి. అయినా కానీ ఇప్పుడు లేని స్థితిలో ఉన్నాము, దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. ఈ దౌర్భాగ్యత స్థితిని చూసి మనము కుంగిపోకుండా, మనం ఇచ్చువారుగా ఒక దినమున దేవుడు లేవనెత్తువాడు. అయ్యా, నేను ఇచ్చువాడుగా ఉన్నా, అనేకులకి ఎంతో సహకారిగా ఉన్నా, అయినా కానీ ఇటువంటి దరిద్రపైన స్థితి నాకేంటయ్యా? నేను ఏ రీతిగా తల దించుకోవాలి, ఏ రీతిగా తలెత్తుకోవాలి, ఏ రీతిగా నేను సమాజంలో గౌరవంగా తిరగాలి? ఏంటి నీ బ్రతికేందని నన్ను అవమానపరుస్తున్నారు? నువ్వు దేవుని నమ్మిన వాడివి, ఏంటి నష్టం ఏందని నన్ను ఎగతాళి చేస్తున్నారు? నీ దేవుడు నీకేం లాభం చేసిండ్రని ఇంటివారే అంటున్నారు. నాతో భార్యనే అంటున్నది, నన్ను కట్టుకున్న భార్యని అంటున్నది. సమస్య అనుభవించిన నా భార్య నోటి నుంచే నేను వినరాని మాటలు వింటున్నానయ్యా. నా స్నేహితులకి ఎంతో నేను సహాయం చేసిన వాడిని, నా స్నేహితులు కూడా నన్ను పలకరించి వచ్చుటకు నన్ను హేళనకరమైన మాటలు మాట్లాడుతున్నారు అని యోబు ఎక్కడ కూడా కుంగిపోలేదు. అందరించి ఈరోజు నీ జీవిత ప్రయాణంలో, నా జీవిత ప్రయాణంలో, ఈ లోకయాత్రలో యేసు ప్రభుతో మనం కొనసాగుతున్నప్పుడు, ఈ సవాసంలో ఉంటున్నప్పుడు, దేవునితో సవాసంలో గడుపుతున్నప్పుడు ప్రతి అవసరత తీర్చువాడు ఆయనే. మనం ఇంతవరకు సజీవ లెక్కలుండి
ఈ రీతిగా కూడుకొని ఉన్నామనంటే, ఈ రీతిగా ప్రార్థన చేయుటకు ఉన్నాము అని అంటే దేవుడు కృప కాదంటారా? కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులోంచి దేవుని మేళ్లను చూసి ఆయనను ముందుకెళ్ళాలి. మనలో ఇప్పుడు ఏం కావాలి? సహనము కావాలి, ఓపిక కావాలి. ఈరోజు 1000 రూపాయలు ఉన్నాయనంటే ఎవరితోటి అవసరం లేదంటారు. ఓ 10,000 ఉన్నాయనంటే ఎవరితోటి అవసరం లేదంటారు. లేదు మన రెక్కల కష్టార్జితం ఆశీర్వదించబడుతుందని అంటే దేవుడే లేడంటావు. దేవుడే లేడంటావు. మనుషులతోటి మాట్లాడుతున్నామనంటే అవసరాన్ని బట్టి మాట్లాడుతున్నామేమో. అవసరాన్ని బట్టి మాట్లాడుట కాదు, యథార్థంగా మాట్లాడాలి. దేవునితో కూడా యథార్థంగా ఉండాలట. అందురించి పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఇక్కడ చూడమ్మా, 8వ వచనం చదువు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు ఏంటట? యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విస్తరించిండు. హల్లెలూయా. యోబు దగ్గర ఏం లేదమ్మా? చెడుతనమునికి స్థానము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవుని బిడ్డలుగా మనం నివసిస్తున్నప్పుడు మన స్నేహప్రారంగా కావచ్చు, అన్ని విషయాలలో కావచ్చు, ఏమి కనపడద్దు అని అంటే మన చెడుతనం అనేది ఎవరు కనిపెడుతున్నారు? దేవుడు కనిపెడుతున్నాడు కదా. మళ్ళీ యథార్థవంతుడు ఎవరి పట్ల? యెహోవా యందు యథార్థవంతుడై ఉన్నాడు. ఏ అపవాది, ఏ చీకటి నువ్వేం చేయాలనుకొని యోబు దగ్గరకు వస్తున్నావో తెలుసా? అప్పుడు అపవాది అంటుంది, యోబు నిన్ను ఊరకనే ఆరాధిస్తున్నాడా? యోబుని సమస్తమును ఆశీర్వదించినావు కదా, ఆయన గృహము చుట్టూ ఆయన బిడ్డల చుట్టూ అంత కంచె వేసినావు కదా, కంచె తీసి చూడు, యోబు నిన్ను ఆరాధిస్తాడేమో నేను చూస్తా అని ఆ పందెములో అపవాది ఓడిపోయిందా? యోబు ఓడిపోయిందా? అపవాది ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసింది. ప్రాణ నష్టం చేసింది, ఆస్తి నష్టం చేసింది, అవమానం తెచ్చిపెట్టింది. అనరాని మాటలు కూడా అందరూ అతన్ని అన్నారు. అన్నప్పుడు కూడా తనలో పట్టుదల, ప్రార్థన పట్టుదల అన్నది విడిచిపోలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో నీ జీవితంలో, నా జీవితంలో, ఈ పరిచర్యలో కావచ్చు, నీ ఉద్యోగాల విషయాలలో కావచ్చు, చదువుల విషయాలలో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఇంకా మనకు కొన్ని మేలు జరగట్లేదు అని అంటే మనము ప్రార్థన అనేది విడవకూడదు, యథార్థత అన్నది తప్పకూడదు. అవి యథార్థత అనేది ఉన్న కాడ ఏముండాలి? నీతి అనేది కూడా ఉండాలి. ఆ నీతికి ఎవరు నిదర్శన? యెహోవా. యథార్థతకి ఎవరు నిదర్శన? యెహోవే. యెహోవా నీతికి ఆధారముగుడు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 9వ వచనం చదవమ్మా. అపవాది యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఏమయ్యా, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఉత్తగా ఉన్నాడా? నువ్వు ఆయనను ఆశీర్వదించినావు కదా. అపవాది చూడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాడో. నీ జీవితంలో, నా జీవితంలో కూడా చిన్న చిన్న మెలకులు నిన్ను నన్ను ఆటంకపరచటం కూడా చిన్న చిన్న ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో రకాల ఆటంకాలు వస్తాయి. ఒక క్రైస్తవ జీవితంలో విశ్వాసంగా ముందుకు పోతున్నప్పుడు ఆటంకాలు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేని విషయంలో కూడా సొమ్మసిల్లకూడదు, ఆందోళన పడకూడదు. అందురించి ఇక్కడ చూడమ్మా, 19వ వచనం చదువు. గొప్ప సుడిగాలి అరణ్య మార్గము వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనముల మీద పడినందున వారు చనిపోయారు. హల్లెలూయా. ఈ రోజులలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అది 4 మూలల నుంచి వచ్చి ఆ ఇంటి మీద పడ్డదట. ఆ ఇల్లు అనగా ఏదైనా అంటే దేశం.
దేశం మీద, యవనస్తుల మీద ఈరోజు కనిపెంచిన తల్లిదండ్రులు బిడ్డల మీద ఆశలు పెట్టుకొని ఎంతో ఆశతోటి నా కుమారుల వివాహానికి వచ్చిండ్రు, వివాహం విషయంలో వయసుకు వచ్చిండ్రు, ఉద్యోగాల విషయాలలో ఉద్యోగాలు చేస్తానని సంతోషించి తల్లిదండ్రులు ఆనందించి వారిగా మేము సుఖపడతాం అనుకునే సమయాలలో ఎంతోమంది యవనస్తులైన బిడ్డలు కనుమరుగైపోతున్నారు. వారి రెక్కల కష్టార్జితాన్ని కానీ యవనస్తులైన బిడ్డల జీవితాలు ఇంకా ముందు కొనసాగవలసిన సంవత్సరాలు ఉండగా వారు మధ్యకాలంలోనే వారి ఆయుష్కాలము తగ్గిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనిపెంచిన తల్లిదండ్రులకి ఏమి మిగులుతున్నదంటే దుఃఖమే మిగులుతున్నది, వేదనే మిగులుతున్నది, బాధే మిగులుతున్నది. అయినప్పుడు కూడా తల్లిదండ్రుల దగ్గర కొన్ని విషయాలలో ఏమి చింత ఉన్నది అని అంటే, కనిపెంచిన నా కొడుకే, నా కుమారుడే, నా బిడ్డనే వీరు నాకు దూరం అయిపోయినప్పుడు వారి వేదన బాధ ఏ రీతిగా ఉన్నది? అది ఎవరు తీర్చలేదు, ఎవరు ఆ లోటును ఫిలప్ చేయలేరు, ఎవరు ఓదార్పును కూడా ఇయ్యలేరు వాళ్ళకి. మరి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు యోబుకు ధైర్యం చెప్పిన వారు లేరు, యోబును ఓదార్చిన వారు లేరు. యోబు ఒంటరిగా చేసిండు ప్రార్థన, బిడ్డల కోసము, సమస్యం కోసము ఒంటరిగా. అయ్యో నా బిడ్డలు ఆత్మలు ఎక్కడికి పోతాయి? పుట్టినవాడు మరణించుట అది సాధ్యము, మరణించినాక నా బిడ్డల ఆత్మలు, నా బిడ్డల స్థితిగతులు ఏంటి? నేను ఆ స్థలంలో చూడగలుగుతానా, తట్టుకోగలుగుతానా? ఇక్కడ సమస్యము ఐశ్వర్యం ఉన్నది, కానీ ఈ ఐశ్వర్యము సమస్యము శాశ్వతం కాదు కదా అనేసి తనలో ఒక వేదన కలిగి బిడ్డల కోసం చేసిన ప్రార్థన. మళ్ళీ తిరిగి ఏ బిడ్డలనైతే కోల్పోయిండో, ఏ ఆస్తినైతే కోల్పోయిండో, ఏదైతే తను కోల్పోయిండో సమస్తము తిరిగి వచ్చేసింది. హల్లెలూయా! అలాంటి దేవుని కలిగి ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు నీ ఓటంలో, నా ఓటంలో కూడా ఒకరోజు విజయం ఉంది. మనం ఇప్పుడు ఆర్థికమైన ఇబ్బందులలో కావచ్చు, అనారోగ్యాలతో కావచ్చు, ఏ పరిస్థితుల్లో మనల్ని అవమానపరిచే వాళ్ళు ఉండొచ్చు, లేదా మనం తీసుకున్న కాడ ఇయ్యలేని పరిస్థితిలో ఉండొచ్చు. లేదు, దేవుడు ఒక దినమున మనల్ని ఇచ్చేవాడుగా ఉంచుతాడు. ఎప్పుడైనంటే ఈ నిరీక్షణ కోల్పోకూడదు, ప్రార్థన అనేది కోల్పోకూడదు, దేవుని సవాసం అనేది కోల్పోకూడదు. దేవుడి ఇంటి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.